వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ అనాలా అనక్కర్లేదా అంటే షాక్ అనాలి, అట్ ద సేమ్ టైం ఊహించిన షాకే అనాలి. ఎందుకంటే వైసీపీ ఓడిపోగానే పలువురు శాసన మండలి సభ్యులు అటు తెలుగుదేశం వైపుకి వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయారు. దానికి కారణం ఏంటంటే అప్పుడు వీళ్ళు వరుసపెట్టి దాడులు కేసులు చేస్తున్నటువంటి తమ కార్యకర్తలే తమ మీదనే టార్గెట్ చేస్తారన్న భయంతో వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవ ఆస్పెక్ట్ ఏంటంటే కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఎస్పెషల్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది ఈ ఎమ్మెల్సీ పదవుల్లో వీళ్ళతో రాజీనామా చేయించి ఎన్ని నెలలు వీళ్ళకి ఇంకా సర్వీస్ ఉందో నెలకి 10 లక్షల రూపాయలు చెప్పున డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అప్పుడు వీళ్ళు రాజీనామా చేయడం, రాజీనామా చేయనంటే సామధాన బెద్దండోపాయాలు, రాజీనామా చేస్తానంటే ప్రయోజనం, పైగా ఏదో ఒక కార్పొరేషన్ పదవి ఇచ్చేటట్టు. ఇట్లాంటిది ఒక దాన్ని ఏమంటారు, ఇచ్చుకుంటే వాయనం పుచ్చుకుంటే వాయనం లాగా బేరం చేశారు అన్నటువంటి ప్రచారం జరిగింది. అందులో వాస్తవం ఎంతో తెలియదు. అప్పుడే కొంతమంది రాజీనామాలు చేస్తే మండలి చైర్మన్ వైసీపీ ఉన్నారు కాబట్టి రాజీనామాలు ఆమోదించకుండా చేస్తూ వచ్చారు. ఇప్పటికి దాదాపు 16 నెలలు అయిపోయింది. ఇంకొక 4-5 నెలల్లో ఒక టర్మ్ ఒక బ్యాచ్ 14 మంది దాకా వాళ్ళ పదవీ కాలం అయిపోయింది. ఆ 14 కూడా కూటమికే వస్తాయి. ఇప్పుడు తాజాగా చూస్తే టీడీపీలో కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేసి టీడీపీ బాటపట్టారు. మా రాజీనామాలు ఇప్పటిదాకా ఆమోదించలేదు, రాజీనామాల ఆమోదం కోసం 6 నెలలుగా వేచి చూసాం, రాజీనామా ఆమోదిస్తారు నమ్మకం లేదు, మండలి చైర్మన్ వెనకుండి నడిపించే వాళ్ళ వల్లే రాజీనామాలు ఆమోదించట్లేదు అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. మొన్ననే జయమంగళ వెంకటరమణ ఆల్రెడీ కోర్టులో వేశారు తన రాజీనామాను ఆమోదించమని. దానికి మండలి చైర్మన్ ఆమోదించట్లేదు, దానికి నోటీస్ ఇస్తే మాకు కొంత గడువు కావాలని మండలి చైర్మన్ అడిగితే దానికి గాను ఆయనకి 10,000 రూపాయలు పెనాల్టీ వేసింది కూడా చూసాం. కాబట్టి ఇప్పుడు 4 ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అయ్యి ఆ 4 టీడీపీనే తీసుకుంటుందా, జనసేనకి ఏమన్నా ఇస్తుందా, బీజేపీకి జనసేనకనే చూడాలి.